హలో క్రేజీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొత్తానికి మా కల అయితే నెరవేరిందండి. యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ కి అయితే వచ్చేసాము. ఈవెంట్ విషయం షేర్ చేసుకునే ముందు మీతో ఒక మాట అయితే చెప్తాను. మేము ఇలా ఈవెంట్ కి రావడానికి కూడా కారణం మీరేనండి. ఎందుకంటే మమ్మల్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ఇక్కడ దాకా అయితే తీసుకొచ్చారు. ఇంకా మంచి మంచి కంటెంట్ తో అయితే మీ ముందుకు వస్తాము. అలాగే మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని అయితే కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ టు ద యూట్యూబ్ ఫ్యామిలీ. ఇంకోటి ఏంటంటే, ప్రీవియస్ వ్లాగ్ లో చెప్పాం కదా జున్ను బాబుకి బాగాలేదని. సో అయితే వెళ్ళకూడదని అయితే ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఆ రోజు మార్నింగే అలా జరిగింది. ఈవెంట్ వచ్చేసి మధ్యాహ్నం అనమాట. అస్సలు నాకైతే టెన్షన్ వేసింది. ఇంకా ఆయనను బావగారు అయితే వెళ్తామని అయితే చెప్పారు. కానీ ఎందుకు వచ్చిన ఛాన్స్ వదులుకోవడం అని అత్తమ్మ వాళ్ళైతే వెళ్ళమన్నారు. మేము ఉన్నాం కదా, పిల్లల్ని చూసుకుంటాము, 3 అవర్సే కదా, వెళ్ళొచ్చేయండి అని అయితే చెప్పారు. ఇంకా ఆ ధైర్యంతోనే ఇంకా లాస్ట్కి ఫైనల్గా అక్క నేను వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము. మనం అది చేయగలం ఇది చేయగలం అని మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే మనం ఏది చేయలేమండి. నాకు ఈ విషయంలో చాలా బాగా అర్థమైంది. అండ్ చాలా లక్కీ కూడా మేము, మంచి ఫ్యామిలీ దొరికినందుకు అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు దొరికినందుకు. నేను కొన్ని రా క్లిప్స్ అలాగే ఉంచేస్తాను, ఎందుకంటే అసలు ఈవెంట్లో ఏం జరిగింది ఏంటి అని మీకు కూడా తెలియాలి కదా, నేను ఎంత చెప్పినా గానీ. వెరీ నైస్. కెన్ ఐ హావ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్? మీరు వెంటనే చెప్పండి కొట్టాలి అసలు ఆ ఫ్యాక్ట్స్ కే. సో మీరు ఎటువంటి కాంటెంట్ చేస్తూ ఉంటారు ఒకసారి? నాకైతే అక్కడ కూర్చున్నంతసేపు ఏదో క్లాస్ రూమ్ లో ఉన్నట్టు అనిపించింది. వాళ్ళు ఏమడుగుతారా ఏంటి అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా నేనైతే. ద కుర్తాగా అని చెప్పి హోస్ట్ చేశారు. ఆయన మాత్రం చాలా ఎనర్జెటిక్ గా హోస్ట్ చేశారు. మేము నిద్రపోతున్నా సరే మమ్మల్ని లేపి మరీ క్వశ్చన్లు అడిగారు. ఎప్పుడు ఫోన్లో చూసే క్రియేటర్స్ అందరినీ ఈరోజు ఒక్కసారిగా లైవ్లో చూసేసరికి మాకు చాలా హ్యాపీ అనిపించింది. మా అందరికి ఒక టాస్క్ అయితే ఇచ్చారు. 40 మినిట్స్ టైం ఇచ్చి ఒక రీల్ క్రియేట్ చేయమన్నారు. అది ఎవరితోనో, ఏ క్రియేటర్తో అయినా సరే కొలాబ్ అయ్యి చేయమన్నారు. మేమైతే ఎవరితో చేయలేకపోయాం. మాకు చాలా చిక్కేసింది. అందుకే మాకు మేమే చేసామన్నమాట. అండ్ ప్రవళిక రిచ్చక్క గారు అండ్ ద కుర్తాగాయ్ గారు మాకైతే వీడియోస్ని ఎలా చేయాలి, ఏం చేయాలి చాలా సజెషన్స్ ఇచ్చారు. మాకైతే ఉపయోగపడతాయి అవన్నీ. అండ్ వాళ్ళ యూట్యూబ్ జర్నీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా. మాకైతే చాలా ఇన్స్పిరేషన్ అనిపించాయి. అది వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ నేనైతే రెగ్యులర్గా దాని మీద వర్క్ చేయాలనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్గా చాలా హెల్త్ ఇష్యూస్ వల్ల బ్రేక్స్ వచ్చి ఇంకా అసలు అది ఛానల్. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, ఆల్రెడీ యూట్యూబ్ రన్ చేస్తూ ఇంకా సక్సెస్ అయ్యి ముందుకెళ్ళాలనుకునే వాళ్ళకైతే చాలా మంచి టిప్స్ అయితే ఇచ్చారు. హిందీ, మలయాళం అలా చాలా భాషల్లో ఉండే వాళ్ళైతే వచ్చారు. మ్యాక్సిమం ఎక్కువ మన తెలుగు పీపులే వచ్చారు ఈవెంట్ కి. కొన్ని టెక్నికల్ కి సంబంధించినవి, కొన్ని ఫన్ యాక్టివిటీస్ అయితే చేయించారు. ఇంకా అలా ఇంటరాక్టివ్ సెషన్ లాగా జరిగిందనమాట. మ్యాక్సిమం ఎక్కువ జెంట్సే వచ్చారు, లేడీస్ చాలా తక్కువ. మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ ఉంటారు అంతే లేడీస్. అందులోనూ ఫస్ట్ టైం కదా, అందుకే కొంచెం భయం వేసింది. ఎక్కువ ఎవరితో మాట్లాడలా, నేను అక్కే అలాగే మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంకా అలా ఈవెంట్ జరుగుతూ ఉండగా మధ్యలో ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటంటే, ఒక క్రియేటర్ ఇంకో క్రియేటర్తో ఏదన్నా మూవీ డైలాగ్ కానీ ఏదైనా స్పూఫ్లా కానీ అలా చేయమని ఇచ్చారు. ఒక 40 మినిట్స్ టైం అయితే ఇచ్చారు. కాకపోతే మేము ఎక్కువ ఎవరితోనూ ఇంటరాక్ట్ అవ్వలేదు. ఇంకా అక్క వాళ్ళు మేమే చేసామన్నమాట వీడియో. అది కూడా షార్ట్ వీడియో పోస్ట్ చేసాము, చూడండి. ఇంకా అలా టాస్క్ మధ్యలోనే ఇంక అందరితో కొంచెం అలా సరదాగా మాట్లాడుతూ కొన్ని ఫొటోస్, సెల్ఫీస్ అయితే దిగాము. మా లేడీస్ ఏమో లేడీ క్రియేటర్స్తో దిగారు, మేము వచ్చేసి జెంట్స్ క్రియేటర్స్తో దిగాము. చూడండి మా స్టైల్ వేరే ఉంటుంది. అక్కడ ఉన్న క్రియేటర్స్లో చాలామంది వరకు మేము పెద్ద క్రియేటర్స్, మీరు చిన్న క్రియేటర్స్ అని తేడా ఏం చూపించలేదు. చాలా బాగా మాట్లాడారు, చాలా హంబుల్గా మాట్లాడారు వాళ్ళైతే. ఆల్మోస్ట్ ఈవెంట్ అయితే ఎండ్ అయ్యే టైం వచ్చింది. ఇంకా డిన్నర్ చేసి వెళ్ళడమే. సో డిన్నర్ చేయడానికి అయితే నేను వెళ్ళిపోతున్నాను. టాస్క్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవెంట్ అది కన్క్లూడ్ చేసేసి ఇంకా ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చేసారు అందరూ. ఫుడ్ అయితే చాలా వెరైటీస్ పెట్టారు, కానీ నాకైతే అంత ఏం అనిపించలేదు. మ్యాక్సిమం ఎక్కువ చైనీస్ టైప్ అయితే ఉన్నాయి. అందులోనూ ఫస్ట్ టైం కదా, మ్యాక్సిమం ఎక్కువ అలాంటి ఫుడ్ టైప్ తినే వాళ్ళకైతే నచ్చుతుంది. చాలా వెరైటీసే పెట్టారు. స్వీట్స్లోనే ఒక 5-6 అయితే పెట్టారు. చూడండి, చూడ్డానికైతే కొంచెం అందంగా నీట్గా అయితే ఉన్నాయి, కానీ టేస్ట్గా అయితే అంతేం అనిపించలేదు. అంటే మాకైతే అంతేం అనిపించలా. మా ఆయన్ని వీడియో తీయమంటే ఈవెంట్ తీయకుండా ఏమేం ఫుడ్ పెట్టారా అని అన్ని రకాలు 1-2 సార్లు అయితే తీశారు. చూడండి, మీకంటే ఈవెంట్ ముఖ్యం, మాకు ఫుడ్ ముఖ్యం.
ఇక్కడ ఏంటా వెరైటీగా ఉందని చూశాను. ఇక్కడ ఏంటంటే సూప్ అనమాట. మనకి చైనీస్ సూప్లు ఎలా చేసుకుంటారో అలాగా. సో బేసికల్లీ ఇక్కడ కోకోనట్ బ్రాత్ అని చెప్పి ఒకటి పెట్టారు గ్రేవీ లాగా. అందులో మనకి ఇష్టం వచ్చిన ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే 4, 5 ఐటెంలు వేసేసుకున్నాము. ఆ తర్వాత అర్థమైంది అది మన స్టైల్లో లేదు, కేరళ స్టైల్లో ఉందని చెప్పి. అందులో కోకోనట్ బ్రాత్ అంటే ఏదో అనుకున్నాము, మొత్తం కోకోనట్ ఆయిల్ స్మెల్ వచ్చింది, తినలేకపోయాం అసలు. నాకు మా తమ్ముడికైతే మటన్ బిర్యానీ చాలా నచ్చింది. ఎక్కువ స్పైసీ లేదు, మైల్డ్ స్పైసీతో మటన్ పీస్లో గట్టిగా వేసి చక్కగా పెట్టారు. చికెన్ రోల్ పెట్టారు. చికెన్ రోల్లో స్టఫ్ ఏముంటుందిలే అనుకున్నాం, కానీ చికెన్ రోల్లో మొత్తం చికెన్ స్టఫే ఉంది. చాలా అదొక్కటి తింటే చాలు, కడుపు అంతా నిండిపోయిద్ది. మెయిన్ కోర్స్ అయిన తర్వాత డెజర్ట్స్లో అయితే 4-5 ఐటమ్స్ వరకు పెట్టారు. డెజర్ట్స్ ఏంటంటే కొత్తవి, అంటే వీళ్ళకి బేసికల్లీ కొత్త ఐటమ్స్ కాబట్టి వీళ్ళకి నచ్చలేదు అంతగా. వెల్కమ్ డ్రింక్స్ కానీ, మెయిన్ కోర్స్ కానీ, డెజర్ట్స్ కానీ అన్నీ చాలా బాగా పెట్టారు. నేను మాత్రం సిగ్గు లేకుండా అన్నీ తినేసాను, అన్నీ టేస్ట్ చేసేసాను. నన్ను నుంచొని ఏది మాట్లాడండి, ఏదైనా చెప్పండి అంటే సిగ్గుపడతా, కానీ తినండి, తిని పెట్టండి అంటే మాత్రం అస్సలు సిగ్గుపడను, చక్కగా తినేస్తా. చూడండి, సో ఎలా అయితేనే మొత్తం ఫుడ్ అంతా తినేసి లాస్ట్కి అందరితో సెల్ఫీలు, వీడియోస్ అన్నీ దిగేసి ఇంకా వెళ్ళిపోతుంటే మాకైతే 2 గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారు. అవి ఓపెన్ చేసి చూస్తే ఒక డైరీ ఉంది, ఒక పెన్ ఉంది, ఒక క్యాప్ ఉంది. ఇంకా అవి తీసుకొని ఇంకా చక్కచక్క మేము బయటకు వచ్చేసాము. మేము వెళ్ళింది అయితే ఒక గూగుల్ కంపెనీ అన్నమాట. చాలా అంటే చాలా పెద్దది, చాలా స్పేషియస్గా అయితే ఉంది. కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే దిగుదాం అనుకున్నాం, కాకపోతే అంతమంది జనం చూసేపాటికి కొంచెం షై అనిపించి ఊరికే అలా వాకింగ్ చేస్తూ వచ్చినట్టు వీడియో తీసేసుకున్నాము. ఇంకా కొన్ని ప్లకార్డ్స్ ఉంటే అక్కడ వాటితో కూడా ఫొటోస్ దిగాము, చూడండి. సో మేము ఎప్పుడు అనుకోలేదు ఇలా వస్తుంది, మాకు ఇలాంటి ఛాన్స్ ఒకటి వస్తుందని చెప్పి. ఇలా వచ్చేసరికి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇలానే మేము ఇంకా ఎన్నో వీడియోస్ చేసి మిమ్మల్ని ఎమోషనల్గా డ్యామేజ్ చేస్తాము, నవ్విస్తాము, ఏడిపిస్తాము, బాధ పెడతాము, అన్నీ చేసేస్తాము. సో ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. కీప్ లవింగ్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట కూడా కొట్టేయండి. సో ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన క్యాప్లు పెట్టుకుని నేను మా తమ్ముడు కూడా ఒక ఫోటో దిగాను. చూడండి ఎలా ఉన్నాము, పిట్టల ధరలా ఉన్నాం కదా మేమిద్దరం. బాగున్నారు ఇద్దరు. ఇంకా లేట్ అవుతుందని క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము, ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంటికి రాగానే ఇక్కడ ఈవెంట్లో జరిగిన ముచ్చట్లన్నీ మా మమ్మీకి, డాడీకి చెప్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. సో నెక్స్ట్ టైం కనుక మాకు మళ్ళీ ఇలాంటి ఈవెంట్కి ఇన్వైట్ చేస్తే ఈసారి పక్కా మా మమ్మీని తీసుకెళ్తాము. సో ఇప్పటి వరకు మా వీడియో మీరు చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.